నమస్తే అండి. అనుశ్రీ థాట్స్కి స్వాగతం. మారుతున్న మన జీవన శైలిలో ఎన్నో మార్పులండి. ఈ తరంతో పోటీ పడాలంటే మనం కూడా అప్డేట్ అవుతూనే ఉండాల్సిందే. పూర్వం రోజుల్లో వాళ్ళకి ఓపిక ఎక్కువగా ఉండేది, చాలా బలంగా ఉండేవాళ్ళు. వాళ్ళు తినే ఆహారంలో కూడా ఎటువంటి కలుషితం జరిగేది కాదు. స్వచ్ఛమైన పాలు, పెరుగు, అంతకన్నా స్వచ్ఛమైన మనస్సులు వారి ఆయుష్ని ఎంతో పెంచేశాయి. అందుకే చూడండి, 80 ఏళ్ళు వచ్చినా ఎంతో బలంగా ఉంటున్నారు. ఈ మారుతున్న జీవన శైలిలో కిచెన్ అప్లయన్సెస్ ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి కదండి. కిచెన్ అప్లయన్సెస్లో ఒకటైన ఎయిర్ ఫ్రైయర్లో డ్రై రోస్ట్ ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈరోజు చూపిస్తాను. డైలీ నా మార్నింగ్ రొటీన్లో భాగంగా పాలల్లో ముస్లీ వేసుకొని దానిలో సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్, కిస్మిస్ వేసుకొని తీసుకుంటాను. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ డ్రై రోస్ట్ చేసుకోకపోతే 1 మంత్ వరకు కూడా నిలవ ఉండవండి. అందుకని నేను సూపర్ మార్కెట్ నుంచి తేగానే గ్రౌండ్ నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇవన్నీ ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసుకుంటానండి. ముందుగా సన్ఫ్లవర్ సీడ్స్ రోస్ట్ చేసుకుందాం. ముందుగా ఎయిర్ ఫ్రైయర్ కంటైనర్లో సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకొని 180 degrees దగ్గర 8 minutes సెట్ చేసుకోవాలి. మిడిల్లో 4th minute దగ్గర ఒక్కసారి కలియబెట్టుకోవాలి. అప్పుడు కింద ఉన్నవన్నీ మాడిపోకుండా ఉంటాయండి, ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. సేమ్ ఇదే ప్రొసీజర్ పంకిన్ సీడ్స్కి కూడా వాడచ్చండి. ఎందుకంటే 2 చాలా పల్చనైన పప్పులు కదా. అదే గ్రౌండ్నట్స్ విషయానికి వస్తే ఈ మధ్య సూపర్ మార్కెట్స్లో తీసుకొచ్చే పల్లీలు మరీ ఘోరంగా ఉంటున్నాయండి. చాలా పచ్చిగా ఉంటున్నాయండి పల్లీ పప్పులు. రోస్ట్ చేసుకోకుండా మనం స్టోర్ చేసాము అంటే పాడైపోతున్నాయి 1 నెల రోజుల్లోపే. సో నేను పల్లీ పప్పులను కూడా డ్రై రోస్ట్ చేస్తానండి. ఎయిర్ ఫ్రైయర్లో 180 degrees దగ్గర 15 minutes పెడతానండి. నేను మంచిగా పొట్టు వచ్చేస్తుంది. ఈ ఫ్రై అయిన పల్లీ పప్పులతోటి పల్లీ చెక్క చేసుకున్నా చాలా బాగుంటుందండి. పొట్టు తీసేసి బ్రేక్ఫాస్ట్లోకి పల్లీ చట్నీ చేయని ఇల్లంటూ లేదండి. రోస్ట్ చేసుకున్న పల్లీలు రెడీగా ఉండటంతో చాలా టైం సేవ్ అవుతుందండి మార్నింగ్ టైమ్. పైగా పల్లీలు కూడా పాడవకుండా ఉంటాయి. ఇదే విధంగా సేమియా, అటుకులు కూడా రోస్ట్ చేసుకోవచ్చండి. సేమియా, అటుకులు 2 కూడా చాలా ఫాస్ట్గానే రోస్ట్ అయిపోతాయండి. 180 degrees దగ్గర 5 to 7 minutes పెడితే కంప్లీట్గా రోస్ట్ అయిపోతాయి. ఎయిర్ ఫ్రైయర్లో పొటాటో ఫ్రై కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.